స్టాక్ మార్కెట్లపై హిండెన్బర్గ్ ఎఫెక్ట్. అదానీ సంపద ఎంత ఆవిరంటే అదానీ గ్రూప్ సెబీ చైర్పర్సన్ మాధవి హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ఇరు పక్షాల నుంచి వివరాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ హిండెన్బర్గ్ సరికొత్త ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏమిటనే ఆందోళన చాలా మంది వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో అనుకున్నంత పని అయింది. స్టాక్ మార్కెట్లపై హిండెన్బర్గ్ ఎఫెక్ట్ పడింది. అవును, దేశీయ స్టాక్ మార్కెట్లపై హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం స్పష్టంగా కనిపించింది. తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి. అయినప్పటికీ సెబీ చైర్పర్సన్స్ పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల ప్రభావం సూచీలపై స్పష్టంగా పడింది. దీంతో ఆరంభంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఈ నేపథ్యంలోనే BSEలో అదానీ స్టాక్స్ 7% పైగా నష్టపోవడంతో 53,000 కోట్ల సంపద ఆవిరైనట్లు చెబుతున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర 1656కు పడిపోగా అదానీ పవర్ 4%, విల్మర్ ఎనర్జీ సొల్యూషన్స్ ఎంటర్ప్రైజెస్ 3% చొప్పున నష్టాలు చవిచూస్తున్నాయి. ఇక నిఫ్టీలోని అదానీ పోర్ట్స్ 2% పడిపోయింది. ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 240 పాయింట్ల నష్టంతో 79,465 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 14,289 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 83.95 గాగా కొనసాగుతుంది. కాగా అదానీ గ్రూప్స్ కంపెనీల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచుకోవడం దోహదపడిన అంతర్జాతీయ ఫండ్స్ లో సెబీ చైర్పర్సన్స్ మాధవితో పాటు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్ పై బలంగా పడింది.